చంద్రబాబుపై విమర్శలు చేశారు సజ్జల. పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. అందుకే కౌంటింగ్ సెంటర్లలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు అలర్ట్గా ఉండాలన్నారు. అయితే సంయమనం కోల్పోవద్దని సూచించారు. మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారనే డౌట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి దాంట్లో అందరికంటే పిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి కుతంత్రాల్లోనూ అడ్డంగా వ్యవస్థలను మేనేజ్ చేయడము, దేన్నైనా రిగ్గింగ్ చేయడానికి ఎట్లా దిగాలని చూడడము, చేసే ప్రయత్నం చేయడము చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి మరింత అలర్ట్గా ఉందాం. అలర్ట్గా ఉండడం అంటే మనం ఆవేశంగా ఏదో కొట్లాట్లకు దిగడం గొడవకు దిగడం కాదు. కరెక్ట్ టైంలో పట్టుకోవడం, రిపోర్ట్ చేయడం, రికార్డు చేయించడం, కంప్లైంట్ చేయించడం, సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారనే డౌట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి దాంట్లో అందరికంటే పిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి కుతంత్రాల్లోనూ అడ్డంగా వ్యవస్థలను మేనేజ్ చేయడము, దేన్నైనా రిగ్గింగ్ చేయడానికి ఎట్లా దిగాలని చూడడము, చేసే ప్రయత్నం చేయడము చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి మరింత అలర్ట్గా ఉందాం. అలర్ట్గా ఉండడం అంటే మనం ఆవేశంగా ఏదో కొట్లాట్లకు దిగడం గొడవకు దిగడం కాదు. కరెక్ట్ టైంలో పట్టుకోవడం, రిపోర్ట్ చేయడం, రికార్డు చేయించడం, కంప్లైంట్ చేయించడం, సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారనే డౌట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి దాంట్లో అందరికంటే అయినా కూడా ఎందుకు ఏ ఆశతో చేస్తున్నారంటే ఎక్కడో డౌట్లు వస్తాయి. మేబీ ఎక్కడైనా కౌంటింగ్లో ఏదైనా మిస్చీఫ్ చేయడానికి అవకాశం ఉందా, ఎందుకంటే అధికారం మా చేతిలో ఉంది కదా అని ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా. ఆల్రెడీ అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు ఇంకా వాళ్ళు అలాంటి జోడీ దొరికిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకుని ఇంకా ఎక్కడెక్కడ ఏం కెలుకుతారో ఎట్లా మేనేజ్ చేస్తారో అనేది ఇప్పటికే మనకు రుచి చూపిస్తున్నారు ఎన్నికల కమిషన్ ద్వారా. సో ఆయన ప్రయత్నాలు ఆయన సిస్టమ్స్ని మేనేజ్ చేసుకుని మ్యానిపులేట్ చేసి తద్వారా ఫలితం సాధించగలిగిన కెపాసిటీ ఉంది అనుకుని అది తప్ప వేరే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. ఆయన దాంట్లో ఎంతవరకైనా పోతాడనేది మా అందరికీ తెలుసు. ఇది ఉంది కాబట్టి మనం మోర్ అలర్ట్గా ఉందాం. మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూస్తే వాళ్ళు ఏదైనా చేయబోతారనే డౌట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి దాంట్లో అందరికంటే పిహెచ్డి తీసుకున్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇలాంటి కుతంత్రాల్లోనూ అడ్డంగా వ్యవస్థలను మేనేజ్ చేయడము, దేన్నైనా రిగ్గింగ్ చేయడానికి ఎట్లా దిగాలని చూడడము, చేసే ప్రయత్నం చేయడము చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి మరింత అలర్ట్గా ఉందామనేది చెప్పడం నా ఉద్దేశం. అయితే అలర్ట్గా ఉండడం అంటే మనం ఆవేశంగా ఏదో కొట్లాట్లకు దిగడం గొడవకు దిగడం కాదు. కరెక్ట్ టైంలో పట్టుకోవడం, రిపోర్ట్ చేయడం, రికార్డు చేయించడం, కంప్లైంట్ చేయించడం. అక్కడ స్థాయిలో కాకపోతే మీరు టేబుల్ ఇన్ఛార్జ్ ఉదాహరణకు అతను మిస్చీఫ్ ప్లే చేస్తున్నాడని ఉంటే కంటిన్యూస్ ప్రతిసారి పాయింట్ అవుట్ చేయండి, మొహమాట పడాల్సిన అవసరం లేదు. అన్లెస్ యూఆర్ సాటిస్ఫైడ్ సైన్ చేయొద్దు. అలాగే ఈ విషయం ఆర్ఓ దృష్టికి ఇమీడియట్ తీసుకురావడం, మన అభ్యర్థి ద్వారా కానీ జనరల్ ఏజెంట్ ద్వారా. అక్కడ అబ్జర్వర్ ఉంటాడు, మన టేబుల్ అబ్జర్వర్ ఉంటాడు, అతను అబ్జర్వ్ చేస్తుంటాడు. అలాగే సెంట్రల్ అబ్జర్వర్ ఉంటాడు, అతనికి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ పని అంతా మీరు చేయొచ్చు, లేదా మన ఏ అభ్యర్థి ద్వారా లేదా జనరల్ ఏజెంట్ ద్వారా చేయించవచ్చు. దాంతోపాటు ఇంకొకటి సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ కూడా ఆల్రెడీ నెంబర్లు ఇచ్చినట్టున్నారు, మళ్ళీ చెప్తారు. ఇక్కడ లీగల్ టీము వాళ్ళు కానీ సీనియర్ లీడర్స్ ఇక్కడ ఉంటున్నారు, అవసరమైతే ఢిల్లీలో కూడా ఉంటారు. అక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడానికి